స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. శ్రీమాత్రే నమః. అందరికీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు. విద్యుద్దామ సమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాళఖేట విలసద్ధస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపంగుణంతర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దుర్గా ఈ పేరే ఎంతో ఆనందాన్ని, అనేక భయాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తూ ఉంటుంది. ఈ సంస్కృత పదానికి దుర్గా దుర్గార్తి శమని, దుర్గములైనటువంటి ఆర్తులు అంటే కష్టాలని, అంటే ఎటువంటి కష్టాలు మానవ ప్రయత్నం చేత మనం పోగొట్టుకోవడానికి అసాధ్యమో అటువంటి కష్టాలన్నిటినీ కూడా ఒక్కసారి తన యొక్క కాలి బొటనవేలుతో తుడిచి పెట్టేస్తుందిట అమ్మవారు. అంత శక్తినిస్తుంది, అంత మనోధైర్యాన్ని ఇస్తుంది దుర్గా. అంతేనా, అనేకములైనటువంటి దుర్గములు అంటే మన వల్ల సాధ్యం కానటువంటి, పోగొట్టుకోవడానికి ఎన్ని పరిహారాలు చేసినా పోనటువంటి మహాపాపాల సహితం అమ్మవారిని ఆశ్రయించడం చేత అవన్నీ కూడా దూరం చేస్తుందిట దుర్గా. సంవత్సర ప్రారంభ సమయం కనుక మనం శక్తిని సంపాదిస్తే ఆ సంవత్సరం అంతా కూడా శక్తిమంతులుగా ఉంటాం. ఆలోచించే శక్తి కావాలి, పనిచేసే శక్తి కావాలి, జీవించే శక్తి కావాలి, ఊపిరి పీల్చాలన్న శక్తి కావాలి. శక్తి విహీనుడు, శక్తి లేనివాడిని ఏమంటాం? శవము అని అంటాం. శక్తి ఉన్నవాడిని శివము అని అంటాం. అలా శివుడికి కూడా ఈ శక్తి మూలం కాబట్టి శక్తి సంపాదన దినాలు అని పెట్టారు. వాటినే చైత్రమాసంలో ఉగాది నుంచి 9 రోజులు, శ్రీరామ నవమి దాకా 9 రోజుల్ని వసంత ఋతువు అని అన్నారు. వాటిని వసంత నవరాత్రములు అని అప్పుడు కూడా అమ్మవారి ఆరాధనని చేయమన్నారు. ఇలా శరదృతువులో ఆశ్వయుజ పాడ్యమి నుంచి 9 రోజులు పూర్తి చేసి మహర్నవమి దాకా దశమి రోజు అపరాజిత పూజతో ఆ దీక్షని ముగించమని చెప్పారు. ఇలా 9 రోజులు చేసేటటువంటి శక్తి సంపాదన దినాలలో చేసేటటువంటి శక్తి ఆరాధన వల్ల శక్తిమంతులయ్యి, అపరాజిత అంటే ఎవరు కూడా ఓడించడానికి శక్తి లేనటువంటి ఒక శక్తి, మహాశక్తి స్వరూపం. అటువంటి అపరాజితాదేవిని ఆరాధన చేయడం వల్ల మన కార్యాలలో, మన కుటుంబాలలో ఎటువంటి ప్రాతికూల్యత లేకుండా సర్వత్ర విజయలాభము కలుగుతుంది అని నవరాత్రములు చేయమన్నారు. అటువంటి వాటిల్లో ఈ శరదృతువుకి ఎందుకింత ఔన్నత్యం చెప్పారు అంటే అమ్మవారి యొక్క ప్రతిరూపమే ఈ శరదృతువు అని. శరద్వా అస్యాంబికా స్వసా తయావా ఏషహినస్తి అని వేదమాత చెప్తోంది. శివుడు పార్వతి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా మనం అనుకుంటే ఆ అమ్మవారుగా చెప్పబడుతున్నటువంటి ఆ దుర్గాదేవి కానీ పార్వతీదేవి కానీ తనకి ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలే శరదృతువుట. ఈ శరదృతువుని పట్టుకుని శివుడు ఏం చేస్తాడు? లయకారకుడు కదా, ఆయన లయం చెయ్యాలి, రోగాలు పెట్టాలి, బాధలు పెట్టాలి, ఉద్వేగాన్ని కల్పించాలి, ప్రకృతిలో మార్పులు, శరీరంలో మార్పులు, ఇన్ని రకాల మార్పులు చేసి జీవనాన్ని అడుగంట చేసి ఒక్కసారి మృత్యురూపంగా వచ్చి పాశంతో బద్ధం చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడట. అందువల్ల ఆయన ఉపయోగించేటువంటి వస్త్రం ఏమిటి అంటే శరదృతువు. అందువల్లే ఈ శరదృతువులో అనేకమైనటువంటి రోగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ప్రకృతిలో కూడా అనేక మార్పులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంతకు మునుపు పడినటువంటి వర్షాల వల్ల ఈ భూమిలో ఉండేటటువంటి సారమంతా కూడా లోపలికి ఇంకి ఈ అసారమంతా కూడా బయటకు వచ్చి తద్వారా జ్వరాది రోగాలు, వైరస్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటి ద్వారా దైవాన్ని ఆశ్రయించని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే శక్తి విహీనులు ఎవరైతే ఉంటారో, తన శక్తి తనకు సరిపోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాటికి లోనయ్యి రోగగ్రస్తులు అవుతూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు, అలా ప్రమాదాలు పడుతూ ఉంటారు. వీటి నుంచి ఉద్ధరించడం కోసం అమ్మవారు అడ్డు నిలబడుతోందట. మరి జగన్మాత కదా, పిల్లలెవ్వరూ ఇబ్బంది పడినా ఆవిడకి ఇష్టం ఉండదు. జగన్మాత అడ్డుపడుతోంది, నన్ను ఆరాధించండి, మీకు నేను రక్షణగా ఉంటాను అని. ఎవరైతే ఈ సంవత్సరంలో శరదృతువులో వార్షికంగా నన్ను ఆరాధన చేస్తారో
ఆ ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సకల ఆర్తులు భీతులు నేను పోకట్టి నేను రక్షణగా నిలబడతాను అని ఆ దేవీ మాహాత్మ్యంలో అమ్మవారు ఒక వరప్రదానం చేసింది అని అమ్మవారు వాక్యంగానే మనం గమనించాలి. అలా ఈ 9 రోజులు చేసేటటువంటి అమ్మవారి నవరాత్రులలో చేయవలసినటువంటి పూజా పద్ధతుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధన చేయమన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి ప్రారంభించి అవతారాల్ని అర్చన చేస్తూ ఉంటారు. విజయవాడ ప్రాంతీయులు విజయవాడలో అమ్మవారిని స్వర్ణ కవచ దేవి దుర్గాలంకరణతో చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఆరాధన చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. మనం దక్షిణాది ప్రాంతాలలోకి కనుక వెళ్ళినట్లయితే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి అనేటటువంటి అష్టమాతృకా స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఉత్తరాధికంగా వెళ్ళినట్లయితే సాక్షాత్తు దేవీ మాహాత్మ్యంలో దేవీ భాగవతంలో ఉపదేశించినటువంటి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాది నవదుర్గాత్మికా స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇంకా శాక్తేయ ఉపాసకులు దశ మహావిద్యా స్వరూపంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలా యోగినీ దేవతలుగా తిథినిత్యలుగా 15 రోజుల పాటు అమ్మవారిని ఆరాధన చేసే పద్ధతులు అనేకానేకం మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో దేవీ మాహాత్మ్యంలో అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాః అని 9 రకాలుగా అమ్మవారు ఏ ఏ పేర్లతో పిలవబడుతోంది అని చెప్పారు. అక్కడ వ్యాఖ్యానం చేస్తూ వ్యాఖ్యానకర్తలు చెప్తారు 9 రూపాలుగా ఎందుకు పిలవాలి, 9 ఎందుకు ఇంత భిన్నమైన రూపాలు అంటే ఎవరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ప్రపంచంలో ఎన్నో రకాలు ఉంటాయి. ఎవరికి ఏ దేవతా రూపం గుర్తుపడుతుందో ఆ దేవతా రూపాన్ని గుర్తుపడడం కోసం ఇన్ని రకాల పేర్లు ఇన్ని రకాల రూపాలు ఉన్నాయి అని, అటువంటి రూపాన్ని ధ్యానం చేయడం కోసం 9 రూపాలుగా 9 నామాలతో అమ్మవారు వ్యాఖ్యానింపబడింది అని ఉపదేశం చేస్తూ ఉంటారు. ఈ 9 రూపాలు కూడా వారి వారి యొక్క ఉపాసనా పటిమ కోసం చెప్పబడ్డాయి. అంతేనా? కాదు. ఎవరెవరికి ఏ ఏ కష్టం ఉంటుందో ఆయా కష్టాన్ని పోగొట్టడం కోసం అమ్మవారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో ధ్యానం చేస్తూ ఉంటుందిట, దర్శిస్తూ ఉంటుందిట. అలా 9 రూపాలలో మొట్టమొదటి రోజు ఆరాధన చేయబడేటటువంటి రూపం శైలపుత్రి దుర్గా. ఈ 9 కూడా దుర్గా రూపాలు, కేవల దుర్గా రూపాలు. దుర్గా అమ్మవారు ఏ ఏ సందర్భంలో ఎలా ఉద్భవించిందో చెప్పేటటువంటి రూపాలు. వీటిల్లో దుర్గాతత్వం మాత్రమే స్ఫోటకం అవుతూ ఉంటుంది. అటువంటి దాంట్లో శైలపుత్రి మొట్టమొదటి రోజు చేసేటటువంటి ఆరాధన. ఈ శైలపుత్రి దుర్గా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అని చెప్పారు. శైలపుత్రి, శైలము అంటే పర్వతములు అని, పర్వతరాజపుత్రికగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి రూపం. ఈ అమ్మవారిని పార్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే గిరిజ అని కూడా పిలుస్తూ ఉంటారు. గిరి అంటే ఒక పర్వతము, ఆ పర్వతం నుంచి ఉద్భవించినటువంటి పుత్రిక గిరిజ, గిరిజాత అని. ఇలా శైలపుత్రి అమ్మవారు వృషారూఢురాలై ఉంటుందిట. అంటే ఎద్దు మీద ఆవిడ వాహనం చేసి వాంఛిత లాభాయ, ఆవిడని ఎందుకు నమస్కారం చేయాలంటే మనిషిలో ఉన్నటువంటి సంకల్పాలు, కోరికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్షిప్రంగా సిద్ధింపజేస్తూ ఉంటుంది. ఈ శైలపుత్రి దుర్గా రూపాన్ని ఆరాధన చెయ్యాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శైలపుత్రి దుర్గని భక్తితో శ్రద్ధతో ఓం దేవి శైలపుత్ర్యై నమః, ఓం దేవి శైలపుత్ర్యై నమః, ఓం దేవి శైలపుత్ర్యై నమః అని ఈ నామంతో ఆ రోజంతా కూడా వారి వారి శక్తి అనుసారం చేయబడేటటువంటి ఉపవాసాలు. అన్నం అంతా మానేసేసి నీరసం వచ్చి పడిపోతాం అని చెప్పమని మన శాస్త్రాలు చెప్పలేదు. నీ శరీరానికి ఏ ఆహారం పెడితే తగుమాత్రంగా నీ జీవనం ఉంటుందో ఈ 10 రోజులు అది పెట్టుకో.
దీక్షా నియమం ఇదంతా వాక్కుకి సంబంధించింది. అందువల్లే నీతి శాస్త్రంలో చెప్తారు, ప్రియ వాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః. నువ్వు చక్కగా మాట్లాడితే నీ నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందయ్యా అని చెప్తారు కదా సామెత. ఆ సామెత ఈ శ్లోకం నుంచే వచ్చింది. ప్రియ వాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః. నువ్వు చక్కగా మాట్లాడుతుంటే అసలు నీతో ఎవరికి గొడవ వస్తుంది, ఎవరి వల్ల నువ్వు ఇబ్బంది పడాలి? తస్మాత్ తదేవ వక్తవ్యం. కాబట్టి అందరితో చక్కగా సౌమ్యంగా తియ్యగా మాట్లాడడం అనేది నువ్వు అలవరుచుకుని అలా మాట్లాడుతూ ఉంటే వచనే కాదరిద్రత, నీ మాట వల్ల నీ గొడవలు ఎలా వస్తాయి అని చెప్పారు. అటువంటి వాక్పటుత్వాన్ని అమ్మవారు మనకి ఇవ్వాలి అంటే ఇలా వాంగి నియమాన్ని పెట్టుకోవాలట. ఈ 10 రోజులు అక్కర్లేని మాటలు మాట్లాడడం కానీ, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కానీ ఇవేమీ చేయకుండా ఎంత వీలైతే మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు, చదువులు చదువుకోవచ్చు. ఏమాత్రం సమయం దొరికినా ఆ మనస్సులో ఓం దేవి శైలపుత్ర్యై నమః అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా చేసుకుని శైలపుత్రి దుర్గా కళ్ళు మూసుకుని కూర్చుంటే అమ్మవారు ఆ వృషారూఢురాలై అంటే ఎద్దు మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని తెల్లటి వస్త్రాలు ధరించి హిమవంతుడిలాగా చంద్రుడిలాగా తెల్లటి కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి చిన్మయ స్వరూపం చిద్విలాసం చేస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారిని మాటిమాటికి దర్శన చేసుకుంటూ ఉండాలట. ఈ దేవి శక్తివంతమైనటువంటి ఈ నామం అందరూ చేసుకోగలుగుతారు. ఇళ్లలో ప్రసాదాలు చేయాలి, అవి ఏది ప్రసాదం? చంద్రుడికి ఇష్టమైనటువంటి ప్రసాదం పాలతో తయారు చేసినటువంటి క్షీరాన్నాలు ఏవైనా సరే ఆ గ్రహ సంబంధమైనటువంటి రూపంగా అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి అవి ప్రసాదంగా పెట్టుకుని ఈ నామాన్ని ఓం దేవి శైలపుత్ర్యై నమః అనేటటువంటి నామాన్ని కనుక ప్రతినిత్యము మీరు చేస్తూ ఉంటే మీకు, మీ కుటుంబానికి, పిల్లలకి అందరికీ కూడా నవదుర్గా స్వరూపాలలో శైలపుత్రీ దుర్గా యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.